హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పోకో X2 రియల్మీ 6 Pro గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో వీటికి సంబంధించిన కంపారిజన్ వీడియో అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. సో మనం వచ్చేసరికి ఏదైతే రియల్మీ 6 Pro అలాగే ఏదైతే మనకి పోకో X2 వచ్చేసరికి సో మనకి 1000 రూపీస్ గ్యాప్ అయితే ఉంటుంది. పోకో X2 చూసుకుంటే 15,399 రూపీస్ అయితే ఉంటుంది. రియల్మీ 6 Pro చూసుకుంటే 16,399 రూపీస్ పై అయితే వేశారు. సో రెండింటికి మనకి 1000 రూపీస్ అయితే గ్యాప్ అయితే ఉంది. సో ఈ 1000 రూపీస్ యాడ్ చేసుకొని మనం ఏదైతే రియల్మీ 6 Pro తీసుకోవాలా లేదంటే మనకి పోకో X2 తీసుకోవాలా దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు పోకో X2 లేదంటే రియల్మీ 6 Pro సో ఈ రెండింటి మొబైల్లో మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే సో ఏ మొబైల్ పర్చేస్ చేయాలనుకుంటే సో మీరైతే ఈ వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే బెల్ ఐకాన్ కొట్టండి. సో దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి పోకో X2 అలాగే రియల్మీ 6 Pro సంబంధించిన కామన్ పాయింట్స్ గురించి అయితే మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం అయితే డిపార్ట్మెంట్ వైజ్గా అయితే వెళ్దాం. సో కెమెరా కానీ సో పర్ఫార్మెన్స్ కానీ సో అక్కడ మీకు రెండిట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, సో రెండిట్లో మనం ఏదైతే మనకి మొబైల్ కన్సిడర్ చేసుకోవడం దాని గురించి అయితే చెప్తాను. సో ఫస్ట్ మనం రెండిట్లో కామన్ పాయింట్ చూసుకుంటే సో రెండిట్లో మనకి ఫ్రంట్ సైడ్ పంచోల్ కట్అవుట్ అయితే వస్తుంది. సో డ్యూయల్ పంచోల్ కట్అవుట్ అయితే యూజ్ చేశారు. ఇది చూడడానికి మనకి క్యాప్సూల్ డిజైన్లో అయితే ఉంటుంది. సో బట్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి దాంట్లో రైట్ సైడ్ అయితే ఉంటుంది, దాంట్లో మనకి లెఫ్ట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ రెండిట్లో డ్యూయల్ పంచోల్ కట్అవుట్ అయితే యూజ్ చేశారు. రెండు ఫోన్స్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ మనకి కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. వీటికి సంబంధించిన డిస్ప్లే గురించి మాట్లాడితే రెండిట్లో మనకి IPS LCD ప్యానల్ అయితే యూజ్ చేశారన్నమాట. అలాగే వచ్చేసరికి ర్యామ్ గురించి మాట్లాడితే LPDDR4 ర్యామ్ అయితే యూజ్ చేశారు. UFS 2.1 సపోర్ట్ అయితే ఉంటుంది. రెండిట్లో మనకి సింగిల్ స్పీకర్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి రెండిట్లో సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేశారు. 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే మనకి ఇది వస్తుందన్నమాట. ఇది మనకి కామన్గా ఉండే ఏదైతే రెండిట్లో పోకో X2 అలాగే రియల్మీ 6 Pro కామన్ పాయింట్స్. ఇప్పుడు వచ్చేసరికి మనకి డిపార్ట్మెంట్ వైజ్ వచ్చేసామంటే ఫస్ట్ మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. సో రెండిట్లో మనకి డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడమంటే అయితే పోకో X2లో కొంచెం బిగ్ డిస్ప్లే అయితే ఉంటుంది. 6.67 సంబంధించిన డిస్ప్లే అయితే ఉంటుంది. రియల్మీ 6 Proలో చూసుకున్నామంటే 6.60 సంబంధించిన డిస్ప్లే తీసేశారు. మనకి పెద్ద చేంజెస్ అయితే ఏమో సో స్లైట్గా అయితే పోకో X2లో కాస్త కొంచెం బిగ్గర్ డిస్ప్లే అయితే ఉంటుంది. రెండు మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే వస్తుంది. అలాగే వచ్చేసరికి మనకి రియల్మీ 6 Proలో చూసుకున్నామంటే 90.6 అయితే స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. అయితే పోకో X2లో చూసుకుంటే 91.6 అయితే మనకి స్క్రీన్ టు బాడీ రేషియో అయితే యూజ్ చేశారనమాట. పోకో X2లో వచ్చేసరికి HDR+ సపోర్ట్ అయితే ఇస్తుంది. మనకి రియల్మీ 6 Proలో చూసుకున్నామంటే HDR+ అయితే సపోర్ట్ చేయదు. సో ఈ HDR+ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఒకవేళ మీరు హెవీ గేమ్స్ యూజ్ చేస్తున్నా కానీ సో మూవీస్ వాచ్ చేస్తున్నా కానీ సో అక్కడ వచ్చేసరికి మీరు ఏదైతే చూసే పిక్చర్ క్వాలిటీ అనేది కొంచెం HDR+ సపోర్ట్ ఉంటే సో మనకి క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీరు ఎక్కువ గేమ్స్ ఆడుతున్నా కానీ మూవీస్ చూస్తున్నా కానీ మీరు HDR+ సంబంధించిన సపోర్ట్ ఉంటే కాస్త మీకు పిక్చర్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి పోకో ఏదైతే ఉందో సో మనకి ఫస్ట్ హ్యాండ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్లో మనకి నిలబడుతుంది రియల్మీ 6 Proతో కంపేర్ చేసామంటే. నెక్స్ట్ చూసుకుంటే రెండింటికి సంబంధించిన రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడామంటే సో రెండిట్లో మనకి హై రిఫ్రెష్ రేట్ సంబంధించిన మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బట్ రెండిట్లో మనకి ఏదైతే పోకో X2లో హై రిఫ్రెష్ రేట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో 120 Hz సంబంధించిన హై రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మన రియల్మీ 6 Proలో చూసుకున్నామంటే 90 Hz సంబంధించిన రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో రెండిట్లో మనకి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో మనకి 60 Hz వరకు అయితే దీన్ని మనైతే మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అంత హెవీ గేమ్స్ యూస్ చేసుకున్నా కానీ లేదంటే మీకు అంత అవసరం లేకున్నా కానీ 120 Hz అనేది సో మీ డైరెక్ట్గా 60 Hzకి అయితే సో నార్మల్గా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ మిగులుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడామంటే సో ఫ్రెండ్స్ రెండిట్లో మనకి అయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ చిప్సెట్ అయితే యూస్ చేశారు. బట్ దీని వచ్చేసరికి మనకి ఏదైతే పోకో X2లో చూసుకున్నామంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. రియల్మీ 6 Proలో చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే యూస్ చేశారనమాట. సో రెండిట్లో మనకి పెద్ద తేడా అయితే ఉండదు. బట్ 10% మాత్రం మనకి 730G ప్రాసెసర్ అనేది సో కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో దానితో పాటు మనకి 720Gలో కూడా సో ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంది. సో దీని వచ్చేసరికి మనకి నావిక్ సంబంధించిన సపోర్ట్ అయితే దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి ఇండియా నుంచి ఏదైతే GPS సపోర్ట్ అయితే మనకి దీంట్లో దొరుకుతుందన్నమాట. సో దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో అయితే నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను. అలాగే వచ్చేసరికి రెండిట్లో మనకి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించిన GPU గురించి మాట్లాడినామంటే రెండిట్లో వచ్చేసరికి Adreno 618GPకి సంబంధించిన GPU అయితే యూజ్ చేశారు. సో GPUలో మనకి ఎలాంటి చేంజెస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసరికి వీటికి సంబంధించిన బ్యాటరీ గురించి మాట్లాడితే సో ఫ్రెండ్స్ బ్యాటరీ వచ్చేసరికి మనకి అయితే పోకో X2లో చూసుకుంటే 4500 mAh బ్యాటరీ అయితే చేశారు. ప్లస్ 27 వాట్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రియల్మీ 6 Proలో చూసుకున్నామంటే 4300 mAh బ్యాటరీ అయితే చేశారు. దీనిలో వచ్చేసరికి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం బూట్ ఛార్జింగ్ 4.0కి సపోర్ట్ చేస్తుంది. అంటే 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీనిలో వచ్చేసరికి మనకి పెద్ద
అయితే డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఛార్జింగ్ టైం చూసుకున్నామంటే మనకి దగ్గర 5 minutes లేదంటే 10 minutes వరకు అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ దీని వచ్చేసరికి మీరు మేజర్గా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మాత్రం సో రెండింటి వచ్చేసరికి టై అనమాట. సో రెండిట్లో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో బ్యాటరీ డ్రైన్స్ కూడా సో రెండిట్లో మనకి ఒకే రకంగా ఉంటుంది అనమాట. సో దీనిలో వచ్చేసరికి మీరు బ్యాటరీ విషయంలో అయితే సో రెండిట్లో టై అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ గురించి మాట్లాడినామంటే సో రెండిట్లో మనకి క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే యూస్ చేశారు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే రెండిట్లో మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అయితే యూస్ చేశారు. బట్ అయితే మనకి పోకో ఎక్స్లో చూసుకున్నామంటే సోనీకి సంబంధించిన IMX686 సెన్సార్ అయితే యూస్ చేశారు. ఇది వచ్చేసరికి ఇండియాలో ఫస్ట్ సెన్సార్ అని చెప్పొచ్చు. సోనీ నుంచి రాబోతున్న ఫస్ట్ సెన్సార్. సో ఇది వచ్చేసరికి పోకో X2 అయితే మనకి యూస్ చేశారు. మనకి అయితే రియల్మీ 6 ప్రోలో చూసుకున్నామంటే దీని వచ్చేసరికి సామ్సంగ్ సంబంధించిన ఐసోసెల్ GW1 సెన్సార్ అయితే యూస్ చేశారు. సో ఒకవేళ మీరు ఫోటోగ్రఫీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు పోకో X2 అయితే తీసుకోండి. సో దీంట్లో మనకి ఫోటోస్ కానీ సో వీడియోస్ కానీ కాస్త ఎక్సలెంట్గా అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అలాగే వచ్చేసరికి మనకి అయితే రియల్మీ 6 ప్రోలో చూసుకున్నామంటే టెలిఫోటో లెన్స్ అయితే యూస్ చేశారు. సో 12 మెగాపిక్సెల్ సంబంధించిన టెలిఫోటో లెన్స్ అయితే యూస్ చేశారు. సో మీరు 2x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. సో అప్ టు మీరు 20x వరకు అయితే డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు బడ్జెట్ ఫోన్స్లో టెలిఫోటో లెన్స్ ఇవ్వడం వల్ల. సో మీరైతే ఒకవేళ టెలిఫోటో లెన్స్ అయితే ఎవరైతే యూస్ చేయరు సో చాలా మంది స్కిప్ చేస్తారు. సో రెడ్మీ అయితే మనకి పోకో X2లో చూసుకుంటే ఈ సపోర్ట్ అయితే లేదు. బట్ ఇది వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ సంబంధించిన వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే చేశారు. సో సేమ్ వచ్చేసరికి మనకి రియల్మీ 6 ప్రోలో అయితే ఉంటుంది. 2 మెగాపిక్సెల్ సెన్సార్ వచ్చేసరికి ఒక దాంట్లో మనకి డెప్త్ సెన్సార్ అలాగే దాంట్లో వచ్చేసరికి మ్యాక్రో సెన్సార్స్కి అయితే యూస్ చేశారు. ఏం మనకి కెమెరా డిపార్ట్మెంట్ గురించి మారితే సో వచ్చేసరికి రెండింటిలో మనకి 4K సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఫుల్ హెచ్డీలో 60 frames per second అయితే మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో రెండింటిలో మనకి 4K అన్నారు కానీ 4K 30 frames per second వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి మనకి రెండింటిలో డ్యూయల్ పంచులు కట్అవుట్ అయితే ఉంటుంది. బట్ ఇది వచ్చేసరికి మనకి ఏదైతే పోకో X2 చూసుకున్నామంటే 20+2 మెగాపిక్సెల్ సంబంధించిన సెన్సార్స్ అయితే యూస్ చేశారు. ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి 2 మెగాపిక్సెల్ సెన్సార్ అనేది బ్యాక్ సైడ్ మనకి బ్లర్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఒకవేళ మీరు బుకే షాట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే పోకో X2 తీసుకోవచ్చు. అదే మనకి రియల్మీ అయితే 6 ప్రోలో చూసుకున్నామంటే మనకి అయితే 16+8 మెగాపిక్సెల్ సంబంధించిన సెన్సార్ యూస్ చేశారు. 60 మెగాపిక్సెల్ అనేది మనకి మెయిన్ సెన్సార్ అనమాట. సో 8 మెగాపిక్సెల్ సెన్సార్ అనేది అయితే అల్ట్రా వైడ్ యాంగిల్స్లో సెల్ఫీస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గ్రూప్ సెల్ఫీస్ తీసుకోవాలనుకుంటే 8 మెగాపిక్సెల్ సెన్సార్ యూస్ చేసి మీరైతే గ్రూప్ సెల్ఫీస్ అయితే తీసుకోవచ్చు. సో రెండింటిలో మనకి టై అవుతుంది అనమాట. సో రెండింటిలో మనకి ఎక్కడైతే పెద్ద డిఫరెన్స్ అయితే మనకు కనపడదు. రెండు వచ్చేసరికి ఒకే రకంగా అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి వీరికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడినామంటే సో దీంట్లో వచ్చేసరికి హైబ్రిడ్ స్లాట్ అయితే పోకో X2 అయితే యూస్ చేశారు. సో అట్ ఏ టైం మీరు వచ్చేసరికి 2 సిమ్ కార్డులు అలాగే మీరు ఒక మైక్రో SD కార్డ్ని అయితే యూస్ చేసుకోలేరు. ఒకవేళ మీరు వచ్చేసరికి 2 సిమ్ కార్డులు యూస్ చేస్తే మాత్రం సో మైక్రో SD కార్డ్ పెట్టడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉండవు. సో మీరు వచ్చేసరికి ఒక ఏదైతే మనకి సిమ్ కానీ అలాగే మనకి మైక్రో SD కార్డ్ కానీ యూస్ చేసుకోవచ్చు. రియల్మీ 6 ప్రోలో చూసుకున్నామంటే ట్రిపుల్ స్లాట్ అయితే యూస్ చేశారు. సో మీరు అట్ ఏ టైం ఏదైతే 2 సిమ్ కార్డ్స్ అలాగే మనకి ఒక మెమరీ కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఒక మంచి అని చెప్పొచ్చు. బట్ మనకి ఏదైతే పోకో X2 చూసుకున్నామంటే అప్ టు 512 GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. రియల్మీ 6 ప్రోలో చూసుకుంటే 256 GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఎవరైనా మీ కంటెంట్ క్రియేటర్స్ కానీ సో ఒక మీకు స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటే సో ఇదైతే మీరు అయితే రియల్మీ 6 ప్రోని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసరికి రియల్మీ 6 ప్రో అనేది బెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వీటికి సంబంధించిన ఆడియో గురించి మాట్లాడాలంటే సో ఫ్రెండ్స్ పోకో X2 వచ్చేసరికి అయితే హై రేస్ సంబంధించిన ఆడియో సపోర్ట్ అయితే చేస్తున్నాం. సర్టిఫికేషన్ అయితే పొందింది. రియల్మీ 6 ప్రో తీసుకున్నామంటే దీంట్లో వచ్చేసరికి హై రేస్ ప్లస్ మనకి డాల్బీ ఆటమ్స్ కూడా అయితే సపోర్ట్ అయితే ఇస్తుంది. సో సౌండ్ క్వాలిటీ పరంగా చూసుకున్నామంటే రియల్మీ 6 ప్రో అనేది మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి రెండిట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకున్నామంటే ఏదైతే మనకి పోకో X2 చూసుకుంటే సో ఫ్రెండ్స్ పోకో X2 వచ్చేసరికి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 అయితే రన్ అవుతుంది. అలాగే వాళ్ళు వచ్చేసరికి MI UI 11 సంబంధించిన వర్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో రియల్మీకి సంబంధించిన 6 ప్రో గురించి మాట్లాడితే ఇది కూడా మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 అయితే రన్ అవుతుంది. బట్ మనకి ఏదైతే రియల్మీ UI అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. బట్ మనకు వచ్చేసరికి రియల్మీ UI అలాగే MI UI 11 సంబంధించిన రెండిట్లో కంపేర్ చేసామంటే సో చాలా మంది వచ్చేసరికి MI UI 11 సంబంధించిన వర్షన్నే చాలా మంది అయితే ఇష్టపడుతుంటారు. సో దాంట్లో మనకి చాలా కస్టమైజ్ అయితే ఉంటాయి. మనకి ఎవరైతే కస్టమర్స్ యూస్ చేసే వాళ్ళకైతే సో మాక్సిమం అయితే మన దాంట్లో కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసరికి రియల్మీ మనకి UI అనేది సో రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. అది అండర్ డెవలప్మెంట్లో అయితే ఉంది. సో మనకి ఫ్యూచర్లో ఏమన్నా మంచి అయితే ఫీచర్స్ అంటూ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే రియల్మీ UI అనేది అంత బెస్ట్ అయితే మనకు కాదు. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో వచ్చేసరికి మనకి ఏదైతే పోకో X2లో చూసుకున్నామంటే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని అయితే యూస్ చేశారు. మనకి రియల్మీ 6 ప్రోలో చూసుకున్నామంటే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అయితే దీన్ని ప్రొవైడ్ చేయలేదు. బట్ ఇది వచ్చేసరికి వీరికి సంబంధించిన ప్రైజింగ్ గురించి మాట్లాడినామంటే సో ఫ్రెండ్స్ మనకి పోకో X2 అనేది 15,399 రూపీస్ ప్రైస్ చేస్తుంది. సో మనకి అప్రాక్సిమేట్గా 16,000 రూపీస్ అని చెప్పొచ్చు. అయితే రియల్మీ 6 ప్రో చూసుకున్నామంటే మనకి దగ్గర 17,000 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇది మనకి అయితే బ్రీఫ్ కంపారిజన్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇంక వచ్చేసరికి ఫైనల్గా అయితే మీకు ఒక కన్క్లూజన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో పోకో X2నా లేదంటే మనకి రియల్మీ 6 ప్రో తీసుకోవాలనేసి. సో ఫ్రెండ్స్ మీకు రెండిట్లో బ్యాటరీ బ్యాకప్ కానీ అలాగే మనకి ప్రతి ఒక్కటి అయితే సిమిలర్గా అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఫోటోగ్రఫీ కోసం మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేదంటే మీరు ఫోటోగ్రఫీ ఎక్కువ తీస్తుంటే మాత్రం సో మీరు వచ్చేసరికి పోకో X2 అయితే తీసుకోండి. అక్కడైతే మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు 1000 రూపీస్లో అయితే పోకో X2 తీసుకోవడం వల్ల మనకి లాభాలు ఏమేమి ఉంటాయంటే సో దాంట్లో వచ్చేసరికి మనకి హైట్ అయితే రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. సో 120 Hz సంబంధించిన రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కోర్ కెమెరా సెటప్ సోనీకి సంబంధించిన IMX686 సెన్సార్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇది వచ్చేసరికి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో ఫోటోగ్రాఫర్స్కి
యూజర్స్కి అయితే ఎక్కువైతే యూజ్ అవుతుంది. సో ఇది మనకి పోకో X2. సో మనకి 1000 రూపీస్ లోపలే మనకి బెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్ మీరు రిఫ్రెష్ రేట్ అనేది కన్సిడర్ చేసుకోకండి రెండు ఫోన్స్లో అయితే, ఎందుకంటే మనకి ప్రజెంట్ రిఫ్రెష్ రేట్ అనేది బెస్ట్. మనకి స్క్రోలింగ్ అంటే మనకి ఏదైతే యూఐస్ ఉంటాయి కదా, సో యూఐని స్క్రోల్ చేసుకోవడానికి మాత్రమే వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనేసి చెప్తున్నారు. సో ప్రజెంట్ మీరు 120 రిఫ్రెష్ రేట్ కానీ, సో 90 హెడ్జెస్ కానీ, సో ప్రజెంట్ గేమ్స్ మీరు ఆడుతున్న గేమ్స్లో అయితే వీటికి సంబంధించిన సపోర్ట్ అయితే లేదు. సో సపోర్ట్ వచ్చేంత వరకు మీరు వచ్చేసరికి ఏదైతే యూఐ స్క్రోల్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైతే వీటికి సంబంధించిన ఫోన్స్ పర్చేస్ చేయాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దీనిపైన ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో దానికన్నా ఇంకా మీరు మంచి ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రం మనకి ఇంకా రియల్మీలోనే X2 అయితే ఉంది. సో దాంట్లో మన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, అలాగే మనకి సూపర్ ఎమోల్డ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. సో సేమ్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇంకా మనకి తక్కువ ప్రైస్లోనే అయితే రియల్మీ X2 రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించిన నేను కంపారిజన్ వీడియో చేస్తాను, ఇక్కడ కార్డ్స్ వదిలేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియో అయితే కలుస్తాను.